మీలో ఎవరన్నా 8th, 9th, 10th చదువుతున్నారా? ఇంటర్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియట్లేదా? ప్రతి ఒక్కరూ ఇస్తున్న సజెషన్స్‌తో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? లేదా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియేట్ చదువుతున్నారా? డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలో కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? డోంట్ వర్రీ, వీటన్నిటికీ సైంటిఫిక్ వేలో సొల్యూషన్ కోసం కెరీర్ మైండ్స్ అండ్ పాత్‌ని కాంటాక్ట్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్. ఈ మధ్య స్టూడెంట్స్ని కలిసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే, వీళ్ళల్లో చాలామందికి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే ఏమిటి, అటానమస్ కాలేజెస్ అంటే ఏమిటి, యూనివర్సిటీ కాలేజెస్ అంటే ఏమిటి, స్టేట్ యూనివర్సిటీ అంటే ఏమిటి, సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఏమిటి, వీళ్ళల్లో చాలామంది ఇప్పటికీ కూడా వీటి మధ్య తేడా తెలియదు. తేడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. లాస్ట్ మినిట్ అడ్మిషన్స్ టైంలో వచ్చి వీళ్ళు అడుగుతుంటారు, వీటికి తేడా ఏంటండి అని. సో అలాంటి వాళ్ళందరి కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు, మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అంటే ఏంటో చూద్దాం. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళ అడ్వైజ్ ప్రకారము ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీని గ్రాంట్ చేస్తారు. ఇవి మనకి ఇంచుమించుగా ఇండియాలో 130 to 135 ఉన్నాయి. ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కంప్లీట్గా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కూడా వీళ్ళే కంప్లీట్గా ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేసుకుంటారు. సిలబస్ డిజైనింగ్ కూడా వీళ్ళు ఇండిపెండెంట్గా డిజైన్ చేసుకుంటారు. దీనివలన అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ని కానీ లేదా కరెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని కానీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సిలబస్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అడ్వాంటేజ్. ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే అదర్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటాయి. ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కూడా వీళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళే చేసుకుంటారు. ఫైనల్గా డిగ్రీ ఇవ్వడం కూడా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, అటానమస్ కాలేజ్ అంటే ఏంటో చూద్దాం. ఈ అటానమస్ కాలేజ్ కూడా ఇండిపెండెంట్గానే పనిచేస్తాయి. కాకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉండాలి. సో ఇవి మనకి ఇండియాలో ఇంచుమించుగా 700+ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ఇంచుమించుగా 200 అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. ఈ అటానమస్ కాలేజీ వాళ్ళు కూడా వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్గా వాళ్ళే ఇండిపెండెంట్గా చేసుకుంటారు. వాళ్ళ సిలబస్ కూడా వాళ్ళే ఇండిపెండెంట్గా డిజైన్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటారు. కాకపోతే డిగ్రీ అనేది మాత్రం ఆ ఎఫిలియేట్ అయిన యూనివర్సిటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సిటీ కాలేజెస్ అంటే ఏంటో చూద్దాం. యూనివర్సిటీ కాలేజెస్ అంటే ఇవి కంప్లీట్గా ఆ పర్టికులర్ యూనివర్సిటీ అండర్లోనే ఉంటాయి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఫాలో అవుతారు. సిలబస్ డిజైన్ చేయడం కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ కానీ అంతా కంప్లీట్గా ఆ యూనివర్సిటీ డిజైన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వీళ్ళు ఫాలో అవడం జరుగుతుంది. ఈవెన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇవ్వటం కూడా ఆ యూనివర్సిటీ పర్టికులర్ యూనివర్సిటీనే ఇస్తుంది. స్టేట్ యూనివర్సిటీస్, ఇవి పబ్లిక్ యూనివర్సిటీస్. వీటిని స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తాయి. లోకల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్ట్ ప్రకారం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. కాకపోతే వీటికి ఖచ్చితంగా యూజీసీ గ్రాంట్ అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఇండియాలో ఇలాంటి స్టేట్ యూనివర్సిటీస్ 460+ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్, ఇవి కూడా పబ్లిక్ యూనివర్సిటీస్. కాకపోతే యాజ్ పర్ పార్లమెంట్ యాక్ట్ యూజీసీ రికగ్నిషన్తో ఇవి ఎస్టాబ్లిష్ అవుతాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్వ్యూలో ఇవి వర్క్ చేస్తాయి. ప్రస్తుతానికి మనకి ఇండియాలో 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చాలా చోట్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఖచ్చితంగా చాలా బెటర్గా ఉంటుంది. జేఈ మెయిన్స్ కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్ ఇలాంటి వాటిల్లో క్వాలిఫై అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీస్ ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ చాలా బెటర్గా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ క్లారిఫైస్ యూ బెటర్. నెక్స్ట్ టైం అడ్మిషన్స్ టైంలో ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నాం అనే దాని మీద మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఈ టాపిక్ రిలేటెడ్ నేనేమైనా ఇందులో కవర్ చేసి ఉండకపోతే మీరు ఖచ్చితంగా కమెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఖచ్చితంగా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. This is VV signing off.